మోహన్ రెడ్డి, కొత్తపల్లి నివాసిని, పిచ్చలవానిపల్లి పంచాయతీ, కొరబులకోట మండలము, తంబలపల్లి తాలూకా. ఇక్కడ ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 ఇయర్స్గా వస్తుంది. అప్పటి నుండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మట్టి మొత్తం అంతా తరలించి కట్ట పనులు అన్నీ చేసినారు. భూములు సర్వనాశనం చేసినారు. పశువులు కానీ గొర్రెలు కానీ ఏవి మేపుకోవడానికి కూడా వీలు లేకుండా చేసినారు. వ్యవసాయ భూములు ఆల్మోస్ట్ సర్వనాశనం చేసినారు. తర్వాత మీకు ఇప్పుడే పడిపోతుంది డబ్బులన్నీ తక్షణమే పడుతుందన్న ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఒక అప్పట్లోనే గనుల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఇంతమంది ఒకే కుటుంబం నుంచి ఉన్నారు కదా అన్న ఒక పెద్ద నమ్మకంతో ఇంత భూములు అప్పచెప్పి మేము చాలా మోసపోయాము. తర్వాత మా దగ్గర పాస్బుక్ల పైన సైన్ చేసుకొని మొత్తం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి కనీసం ఈవెన్ క్రాప్ లోన్ కూడా పెట్టుకోవడానికి వీలు లేకుండా చేసినారు. ఒక రైతు ఎవరు కూడా డబ్బుండి అప్పటికప్పుడు డబ్బుండి పంటలు పెట్టలేరు. ఉన్న కాస్త కొద్ది భూమి కానీ కనీసం బ్యాంకుకి కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఎంతోమంది పాస్బుక్లు వీళ్ళపైన నమ్మకం పెట్టుకొని పాస్బుక్లు బ్యాంకుల్లో ఉండేటివి లోన్లు కట్టి తక్షణం వడ్డీలు తెచ్చి 2 రూపాయల వడ్డీతో తెచ్చి ఇప్పటికీ వడ్డీలు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు పైన అవుతుంది పాస్బుక్లు తీసుకొని. మీరే ఆలోచించండి, కనీసం ₹1,00,000 ఎంత వడ్డీ ఉంటుంది అనేది. ₹1,00,000 2 రూపీస్ ఇంట్రెస్ట్కు తప్ప వేరే ఎవరు ఇవ్వరు. 2 రూపీస్ ఇంట్రెస్ట్ అన్నా కూడా ఆల్మోస్ట్ 50,000 పైన భారం అవుతుంది ఒక్కొక్క రైతుకి ఇప్పటికీ వడ్డీ కట్టడానికి. అదే బ్యాంకులోనైతే ఏదో 70 పైసలు 80 పైసలు మళ్ళీ ఏదో వడ్డీలు మాఫీ ఏదో లోన్ల మాఫీ కానీ ఇలాంటివి జరుగుతుండే. ఆ అవకాశం కూడా లేకుండా చేసినారు మెయిన్. ఇంకా తర్వాత కొద్దిగా అయితే లాస్ట్ ఇయర్ మార్చిలో కొంతమందికి డబ్బులు పడినాయి అన్నారు. అది కన్ఫర్మేషన్ అయితే చెప్పినారు. ఏదో కొద్దిపాటి అమౌంట్ 4 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా పడినాయని చెప్పినారు. ఇంకా వీళ్ళు చెప్పడం ఏమంటే మీదేదో ఎన్జిటీలో కేసు ఉంది, మీకు ఏ ఫండ్స్ రిలీజ్ కావని. ఏ విధంగా వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ అయినాయి? ఫస్ట్ క్వశ్చన్ అది. కాలేదు అంటే ఎవరికీ కాకూడదు, అయిందంటే ప్రతి రైతుకు న్యాయం జరగాలి. అది ఎలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు. ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఆటలాడుతూ ఉన్నాయి, ఏం చేస్తున్నాయో ప్రజలను అయితే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దయచేసి మా యొక్క ఈ విన్నపాన్ని నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేకూరేలా కలెక్టర్ గారిని, అటు నుంచి డిప్యూటీ సీఎం గారిని మా విజ్ఞప్తి పరంగా రైతులందరము మేము కోరడం జరుగుతున్నది. దయచేసి ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూడమని మా విన్నపం. గురవుతున్న 3 గ్రామాలు ముదివేడు, కొరబులకోట, పిచ్చిలవాండపల్లి, 3 కాదు 4 గ్రామాలు, కోటావూరు 4 గ్రామాల సంబంధించి 5 పల్లెలు పూర్తిగా నీటి పాలవుతున్నాయి. మాకు ఉండడానికి నివాసాలు కల్పిస్తూ మాకంటూ కొద్దిగా ఏదో ఒక చోట భూములన్నా ఇది చేయండి, డబ్బు ఇది చేయండి. మాకంటూ బ్రతకడానికి ఒక నివాసము, బ్రతకడానికి ఏదో ఒక దారి చూపించాల్సిందిగా ప్రభుత్వాన్ని విన్నవించడం జరుగుతున్నది. తంబలపల్లి నియోజకవర్గం మాది. కొర్రలకోట మండలము, పిచ్చివానిపల్లి పంచాయతీలో కొత్తపల్లి నివాసం ఉండి నా పేరు వై శంకరెడ్డి. ఇక్కడ 2022-23లో భూములు ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పి అప్పాలం చెరువు కట్ట మీద రిజర్వాయర్ నిర్మించేదానికి మా దగ్గర భూములకు అమౌంట్ వేస్తామని చెప్పి తక్షణమే వేస్తామని చెప్పి తీసుకుంటే, కానీ అది వాయిదాల ప్రకారం మళ్ళీ నీకు ఇది అని చెప్పి మట్టి గుత్తగా తీసుకొని లీజుకి తీసుకొని మట్టి తోడేసి మొత్తం భూమిలో టికెట్ భూమిలో పట్టా భూమి కొంచెంగా ఉంటే చెరువు కింద పట్టా భూమి సాగు 3 సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని మీకు కట్టగట్టేదానికి మాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ కట్టగట్టుకోండి అని చెప్పి ఎంతో రైతులమంతా పోరాడుతున్నాయి. అప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు మీకు డబ్బులు ఎక్కడ పోదో మేము నమ్మకం అని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దానివల్ల ఇక్కడున్న రైతులమంతా ఏందో ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఎంపీగా ఉన్నాడు, 2 సార్లు. అప్పుడు మంత్రి వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే కదా నమ్మకంతో మేము భూములు ఇచ్చిన తర్వాత మీకు అద్దె అని చెప్పి మా దగ్గర సంతకాలు కానీ పెట్టించుకొని ఇంతవరకు డబ్బులు ఒక పైసా కానీ వేసింది లేదు. అరాకొర మన కొంతమందికి ఏందో ఈ ప్రభుత్వం రానాక ఒక 22 మందికి 5 లక్షలు 10 లక్షలు కొని వేసినారు. ఇంతవరకు మిగతా రైతులకైతే ఎవరికి లేదు. మాకు ఈ భూములు పోతూ
ఈ జీవాలు పాడు మేపుకుంటా బతిదేరు కోసం తక్కువ భూములు పెద్ద భూస్వాములు ఎవరు లేరు, తక్కువే అంతా 5 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉండేవాళ్ళే. నాకైతే 5 ఎకరాల లోపలే ఉంది. కాకపోతే నేను జీవాలు పెట్టి మేపుకుంటా. అంటే జీవాలు మేపుకునేదానికి ఈ భూములన్నీ తోడేసి డీకెట్టి భూములు, జీవాలు మేపుకునేదానికి సదుపాయం లేదు. బయట పోయి మేము కూలీ నాలి చేసుకొని బతుకుతా ఉన్నాము. మాకు ఇదివరకు ఎన్నోసార్లు కలెక్టరేట్ దగ్గరికి ధర్నాలు చేసినాము. సిపిఎం తాను కానీ పోయి ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ సబ్ కలెక్టర్ దగ్గరికి కానీ పోయినాము. మంత్రులకు కానీ ఇప్పుడున్నటువంటి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కానీ ఎన్నోసార్లు వినపాలు ఇచ్చినాము. ఇరిగేషన్ శాఖ మంత్రి రామనాయనికి కానీ ఇచ్చినాము. కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా దగ్గరికి చెప్పుకునేదానికి రైతులంతా పోయేదానికి ఇక్కడ దగ్గరికి రాలా కాబట్టి చెప్పుకోవాలా. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఆదుకోవాలని విన్నపాలు చేసుకుంటూ నా విన్నపాలు. అందరికీ నమస్కారము. మా తమ్మలపల్లి నియోజకవర్గము, కొర్లకోట మండలము, పిచ్చిలవానపల్లి గ్రామం. మేము ముదివేడు రిజర్వాయర్ నివాసితులు భూమి కోల్పోయిన వాళ్ళం. మాకు ఎటువంటి భూమి నష్టపరిహారము లేదు, ఇండ్ల జాగాలు చూపించలేదు. కానీ మా కల్లా పట్టించుకునే ఇదే లేకుండా అయిపోయింది. కాకపోతే మాకు ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేలు చేస్తారేమో ఆశిస్తున్నాము. అర్థం పని అయిపోయింది. మాకు చదువుకునే పిల్లలకు కానీ మేము కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చేసింది. కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయలేని పరిస్థితి దిక్కుదలుచుకొని ఉన్నాము. ఇప్పుడు బయలుదేరి పనికి కానీ కూలి పనికి కానీ పోతాను. పిల్లలను ప్రతిరోజు 5 కిలోమీటర్లు వదిలేసాల్సి వస్తుంది. నేను ఏం చేయాలి ఇప్పుడు? మీ పేరు సమీ? నా పేరు ఏ శేఖర్ రెడ్డి. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు భూమి ఉన్నది. 5 ఎకరాలు పిల్లలు ప్రతిరోజు నేను పొద్దున సాయంత్రం పిల్లలు వదిలేసుకుంటాను. ఎక్కడ? ఏ స్కూలు? మోడల్ స్కూల్, టోల్ గేట్ కడప రూట్లో. బస్సు రావడం లేదా? బస్సు లేదు, అసలు రోడ్డు మార్గం లేదు, బండ్లు పోయేదానికి లేదు. ఇటు ఉంది కదా పిచ్చిలవానపల్లికి కూడా మట్టి రోడ్లు గుంతల్లో వల్ల మేము కట్టపైన రావాలా. ఓకే. సాయంత్రం 6 గంటలు అవుతుంది. ప్రతిరోజు నేను కూలి పనికి పోవాలా. భూమి లేదు, భూమి అంతా తవ్వేసి కట్టక తోలేసినారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతున్నారా? కలెక్టర్ రాయచోటి విన్నాం, మానపల్లిలో 3 సార్లు విన్నాం, ధర్నాలు చేసుకున్నాం. ఓకే. మా కల్లా చూసే ఇదే లేకుండా ఇది. కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి మాకు స్పందించి మాకు పునరావాసం కల్పించి మా భూములు నష్టపరిహారం కట్టించాల. ఎకరాకి ఎంత చెప్పినారు? ఎంత 12.5 లక్షలు ఇస్తున్నారు. మేము ఆడివి బతుకోలేదు 12.5 లక్షలతో. ఎకరాకి 12.5 లక్ష. దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. కలెక్టర్ స్పందించి కలెక్టర్ స్పందించి మాకు ఇప్పుడుండే ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అయినా మేలు చేసి మా కళ్ళ కొంచెం పట్టించుకునేట్టుగా చూడాలని మేము ఆశిస్తున్నాం. మీ సంవత్సరానికి ఎన్ని ఎకరా భూమి, ఎన్ని పంటలు? సంవత్సరానికి 3 పంటలు వేస్తాం. ఇప్పుడు వేసిన ప్రైవేట్ కట్ట కిందనే మాకు తలా 2 పంటలు మండి నడుతున్నాం. అది లేదు, భూమి కట్టకు తోలేసినారు. భూమి లేదు, వేసేదానికి లేదు. మా సొంత పొలాల్లోనే వేరుశనగ వేసేదానికి అది కూడా తోడేసి కట్టకు తోలేసినారు. వాళ్ళు ఏమంటున్నారు? లేదు, మాకు జీవాలు మేపుకునే దానికి ఫోర్స్ లేదు, ఆవులు మేపుకునే దానికి ఫోర్స్ లేదు. ఏం చేయాలన్నా కూడా మా పరిస్థితి అల్లకోలం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది భూములు తీసుకొని? 2022 నుంచి ఇప్పటికి ఇంతవరకు ఏమి కానీ దాదాపు 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరం. అధికారులు ఏమన్నా వచ్చి మేము పక్కన వచ్చి చూసిన వాళ్ళు లేదు. ఈ పక్కన వచ్చి ఒక కట్ట కట్టింటే ఆ పక్కన గుడిదాన మాకు రోడ్డు ఉండింది. ఆ రోడ్డు కూడా మునిగి నీళ్లు దాన్ని దావేలేదు. ఈ దాని పోవాలంటే ముదేళ్ళు పోవాలంటే 8 కిలోమీటర్లు తిరుక్కోవడం వల్ల ప్రతిరోజు నేను స్కూల్కి వదిలేసి రాలి పిల్లలను. మళ్ళీ కూలి పనికి పోవాలి. సొంత భూమి లేకుండా చేసినారు. ఇట్లా రోడ్డు లేదు. మేము అసలు ఏమైపోవాలో కూడా మాకే దిక్కుదేయాల్సిన పరిస్థితిలో ఉన్నది. మా కళ్ళ పట్టించుకునే అధికారులే లేరు. ఇప్పటికైనా స్పందించి మాకు అంతా ఎంతో న్యాయం చేసి మాకు ఇంకా నష్టపరిహారం ఎగేసి మాకు పునరావాసం కల్పించి మాకు ఇండ్ల జాగాలు చూపించి. మీకు ఎన్ని ఇండ్లు ఉంటాయి టోటల్ మొత్తం మీ పంచాయతీలో? పంచాయతీ ఇప్పుడు మునిగిపోయే ఇండ్లు మాత్రము అంటే 300 ఇండ్లు ఉన్నాయి. 300 ఇండ్లకు ఎంతమంది అమౌంట్ ఎంతో కొంచెం పడిందని చెప్పినారు. వేసినారు. ఆడి అన్న పక్కన ఉండే వాళ్ళకి 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అట్లా ఒక 15 మందికి 20 మందికో వేసినారు. ఓకే. మిగిలిన వాళ్ళకి అందరికీ నట్టేట. టోటల్ ఎంతమంది ఉంటారు? 350 మంది ఉంటారు. 350 మందిలో 15 మంది 20 మందికి అమౌంట్ ఎకరాలకు పైన భూమి. ఎన్ని 1000 ఎకరాల? 1000 ఎకరాల్లో ఎంతమంది? 350 మంది. 350 మందిలో 15 మంది 20 మంది అమౌంట్లు పడినాయి. మిగతా వాళ్ళకి 1 రూపాయి కూడా. సరేనా? మీది ఏ నియోజకవర్గం పెద్దయినా? తంబాలపల్లి కురబలకోట మండలమా? గ్రామం. నీ పేరేం పేరు పెద్దనా? ఎక్కడ ఉంటారు?
ఏ ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్నారా? తీసుకున్నారు. ఎన్ని ఎకరాలు నీది? 6 ఎకరాలు అంటే 2.25 ఎకరా పట్ట, ఓకే. 4 ఎకరాలు డీకెట్. మళ్ళా కలెక్టర్ ఏం చెప్పినాడు? అమౌంట్ ఏమన్నా వచ్చింది? కొందరికి పడింది సార్, కొంచెం కొంచెంగా 15,000 16,000 అట్లా పడింది. కొందరికి ఎవరికి ఇంతవరకు ఏమీ లేదా? ఏం చెప్తున్నారు అమౌంట్ గురించి అడిగితే? ఏం చెప్పరు సార్, చెప్పరు. ఇస్తాంలే, వేస్తాంలే అంటారు. చేసిందిలే సంవత్సరానికి ఒక ఇడత ఇడుస్తూ ఉన్నారు, కొంచెం వేసుకుంటా. ఓకే. మీ భూములు ఎవరి కోసం ఇచ్చినావు? ప్రాజెక్ట్ కోసమా? ప్రాజెక్ట్ కోసం. ఏం ప్రాజెక్టుకి ఇది? ఇదే ముదివేడు ప్రాజెక్ట్. ఎన్నో సంవత్సరం ఇల్లు ఇచ్చినావు భూములు? 3వ సంవత్సరం సార్, ఇప్పుడు 3వ సంవత్సరం. 3 సంవత్సరం అయింది. ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కోసం వాళ్ళ వీళ్ళలోనే అయింది. ఓకే. ఇల్లు ఏమన్నా చూపించారా? ఇల్లు ఏమో జాగాలేమో చూపించినారు సార్, అవి ఇంకా నిఖరం తెలియాలి, మాకు తెలీదా? తెలియాలి. ఓకే. ఇప్పుడు వెంటనే అమౌంట్ పడాలి. అదే చెప్పు కలెక్టర్ గారికి. అదే చెప్పు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చినాం కూడా. ఎన్ని అర్జీలు ఇచ్చినావు? ఇచ్చినాం సార్, 2-3 అర్జీలు ఇచ్చేసినాము, ఏం పట్టించుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, అమౌంట్ ఇప్పించాలి అంతేనా? సరే.